సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి కోట్లాది మంది జనమైతే మాత్రము ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భక్తులు కానుకలు చెల్లించేటువంటి నేపథ్యంలోనూ అదేవిధంగా దర్శనానికి వెళ్ళేటువంటి సందర్భంలోనూ అనేక గాయాలైనటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షలు కావచ్చు, అదేవిధంగా ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొంతమంది కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోతున్నారు. మరికొంతమంది గాయాలు అవుతున్నారు. ఏదైతే అమ్మవారికి సమర్పించేటువంటి బంగారం ఉందో ఆ బంగారాన్ని దూరం నుంచే గద్దె వరకు ఈసరడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా తల మీద తాకడం, మరికొంతమంది వాహనాలలో వస్తున్నప్పుడు కింద పడిపోవడం, ఇలా వివిధ రకాల కారణాలతో అయితే వాళ్ళు గాయాలు పాలయ్యారు. వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్యము అదేవిధంగా ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. ఇక్కడ అసలుకి ఎన్ని బెడ్లను ఏర్పాటు చేశారు ఏంటి అనేది డిఎంహెచ్ఓ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఇక్కడ బెడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా అటు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది పేషెంట్లతో. ఎలాంటి ఏర్పాట్లు చేశారండి ఇక్కడ అసలు? నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు శ్రీ సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడాను మీరు అడిగినట్టుగా 2024 మహాజాతర ఘట్టం మొదలైంది. కానీ దీనికంటే ముందు కూడా మేము దాదాపుగా జనవరి 14 నుండి ఓపీ సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. సో ఇన్ పేషెంట్ సర్వీస్ 14/2 నుండి కూడా చేస్తున్నాము. అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపుగా ఒక 67 రెఫర్ కూడా పంపించాము. 14,000 పైచీలకు ఓపీ కూడా చూసాము. 750 ఇన్ పేషెంట్ కూడా చూసాము. సో ఈ రోజు నుండి మనకు ఎక్కువగా ఇక్కడైతే మనం దాదాపుగా షిఫ్ట్కు 10 మంది 6 మెడికల్ ఆఫీసర్స్ అండ్ దెన్ 10 స్టాఫ్ నర్సులు. నెక్స్ట్ మనం ఎంజిఎం నుండి 9 స్పెషాలిటీస్, ఎంజిఎం రీజనల్ ఐ హాస్పిటల్, జిఎంహెచ్, ఇక్కడ నుండి మనకు 9 స్పెషాలిటీస్ ఈరోజు కూడా వచ్చారు వీళ్ళందరూ. అసిస్టెంట్ ప్రొఫెసర్ విత్ పీజీ. సో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనం తప్పకుండా చేస్తాము. మనకు ఎక్కువగా వచ్చే కేసెస్లు ఇప్పుడు ఒక ఫిట్స్ తోటి వస్తున్నాయి, కొన్ని ట్రామా కేసులు వస్తున్నాయి. నిన్న ఒకటి స్టాంప్ ప్యాడ్ కూడా అయింది, ఒకటి పెద్ద ముసలమ్మకు. అయినా మేము ఇక్కడ రికవరీ చేసే పంపించాము. సార్ అంటే ఇక్కడ ఎన్ని బెడ్లను ఏర్పాటు చేశారు? ఎంతమంది డాక్టర్స్ అవైలబుల్? అదే షిఫ్ట్కు 6 చొప్పున 20 మంది డాక్టర్లు ఇక్కడ ఉంటారు, మెడికల్ ఆఫీసర్స్. తర్వాత స్పెషలిస్టులు 9 రకాల స్పెషలిస్టులు ఉంటారు. ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు ఆన్ రొటేషన్ బేస్లో. సో డెలివరీస్ కూడా మేము చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన గైనకాలజిస్టులు వస్తూ ఉంటారు. సో కాబట్టి అటు ఓవరాల్గా మనం జాతర మొత్తం మీద 1126 మంది స్టాఫ్ని తీసుకున్నాము. బెడ్స్ మనం 50 బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాము. సో తర్వాత మనకు ఇక్కడ మన మాస్కులు కూడా అధిక సంఖ్యలో ఈసారి, పోయినసారి 2022లో అంటే కోవిడ్ అంతమయ్యే టైంలో కూడా మనం తక్కువగా ఇచ్చినాము. ఈసారి 10,000 మాస్కులు, ఇప్పటికి మేము 7,000 ఇచ్చినాము. ఇంకా మనకు 5 లక్షలు ఉన్నాయి, 7 లక్షలు ఇచ్చినాము. ఇంకా 5 లక్షల మాస్కులు కూడా ఉన్నాయి. సార్ ఇప్పటికే పేషెంట్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి రానున్న 3 రోజులు జాతరకి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా బెడ్స్ పెంచే అవకాశం కానీ లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుందా? మేము దాదాపుగా ఎప్పటికప్పుడు కొన్ని కేసెస్ రెఫర్ చేస్తున్నాము. ఇది మనకు స్పేస్ ఇంతే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వీటితోటే మేము సర్దుకుంటాము. గత 3 జాతరలను కూడా ఈ విధంగానే, ఇది 4వ జాతర నిర్వహిస్తున్నది. సో ఇదే ఈ విధంగానే నెరవేరుస్తాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రము అందరి సహాయక సహకారాలతో ముందుకెళ్తాం. సార్ ఇప్పటికే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటు చిన్న గాయాలతోనే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సీరియస్గా ఉంటే వాళ్ళని తరలించడానికి ఎన్ని అంబులెన్స్లను ఏర్పాటు చేశారు? ఏ విధంగా సర్వీస్ని ఇవ్వబోతున్నారు? సో మేము అటువంటి కేసెస్ వస్తే కనుక మనకు 108 సర్వీసెస్, దాదాపుగా 16 అంబులెన్స్లు ఉన్నవి. తర్వాత 40 బైక్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఏరియాకు పోయి సర్వీస్ ఇవ్వడానికి లాస్ట్ టైం 12 అయిపోయి ఉండే. ఈసారి 40 కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇటు వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ ఏం ఎక్కువగా అంటే మెడిసిన్ కావచ్చు వాటన్నిటికి సంబంధించి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి? మనము దాదాపుగా అన్ని రకాల జబ్బులకు ఇప్పుడు ఒకవేళ మందు తాగి దాన్ని ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ అంటాము. తర్వాత కొంతమందికి బీపీ ఉండి హై బీపీ వల్ల స్పృహ తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అలానే మనకు ఎపిలెప్సీ ఉంటుంది. తర్వాత ఒకవేళ అడవిలో ఉంటున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో స్కార్పియన్ స్టింగ్ పడే అవకాశం ఉంటుంది, తేలు కుట్టే అవకాశం కూడా ఉంటుంది, పాము కుట్టే అవకాశం కూడా ఉంటుంది, కుక్కలు కరిచే అవకాశం కూడా ఉంటుంది. సో వీటన్నిటి కూడా మందులు మేము అన్నీ సర్దుబాటు చేసుకొని ఉన్నాము. సో మాకు ఎప్పటికప్పుడు మా పై అధికారులు అంటే మా హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా కానీ, మా హానరబుల్ మినిస్టర్
దామోదర రాజ నరసింహారావు కానీ, తర్వాత ఇక్కడ మనకు సీతకి ఎల్లవేళలో ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మేము తగు జాగ్రత్తగా తగు రీతిలో మేము ఇబ్బంది పడకుండా ప్రజలు చూస్తాం. సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ఉన్నాయి. ఒకవేళ చిన్న ఇన్సిడెంట్ అయితే మాత్రము వాళ్ళకి ఇక్కడే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మేజర్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి తరలించడానికి ప్రత్యేకించి 18 అంబులెన్స్లు కూడా తయారు చేశారు అని చెప్తున్నారు. దాంతోపాటు మరికొన్ని బైక్స్కి సంబంధించి అంబులెన్స్లు కూడా తయారు చేశారు. అసలుకి చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ అయితే మాత్రం అందిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది పాపకి? జ్వరం వచ్చిందంట మేడం. జ్వరం వచ్చిందంట. అయితే ఈమెను చూసరికి వాళ్ళ అమ్మాయికి కళ్ళు తిరిగినాయంట మేడం. ఆమెకు బాటిల్ పెట్టిరు. ఈమె దగ్గర ఎవరు లేరు. అందుకే కొంచెం తడిగుడతో దూరం అన్న డాక్టర్ గారు తుడుస్తాను మేడం. అయితే చిన్న పాపకి జ్వరం రావడంతో వాళ్ళ అమ్మగారు కూడా కళ్ళు తిరిగిపోవడంతో ఇక్కడ స్వయాన ఇక్కడ ఉన్నటువంటి నర్సులే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందమ్మా ఇక్కడ? బాగానే జరుగుతుంది మేము. బాగానే ఉందా? ఏమైందమ్మా? పాపకు జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చాయి మేము. టాబ్లెట్స్ అన్నీ ఇస్తున్నారా డాక్టర్? ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చాము. ఏమైందమ్మా? పాపకి ఫీవర్ బాగా వస్తుంది మేడం. అయితే ఇక్కడ హాస్పిటల్ ఉంది మేడారంలో, మంచిగా చూస్తున్నారంటే తీసుకొచ్చిన. ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కించారు. ఇప్పుడు మంచిగా చూసుకుంటారు మేడం. అయితే ఎక్కువగా ఫిట్స్ అదేవిధంగా జ్వరం వచ్చే ఎక్కువగా అయితే మాత్రము సిక్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ టైంకి మెడిసిన్తో పాటు వైద్యం అందిస్తున్నారు డాక్టర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు చెప్తున్నారు. ఎవరికైనా సరే అనారోగ్యానికి గురి అయినా లేదు అంటే ఏదైనా గాయాలు పాలైనా వెంటనే డాక్టర్స్ అలర్ట్ అయ్యి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో అటు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే మాత్రము వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఇక్కడ వసతులు కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయని ఇక్కడ పేషెంట్లు చెప్తున్నారు. దాంతోపాటు డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. సార్, ఏమైంది సార్? ఎలా అందుతుంది ట్రీట్మెంట్? ఎలా సార్ అయితే ఈ ట్రీట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా చిన్నపిల్లలు ఫీవర్తో ఫిట్స్తో వస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే మాత్రము కళ్ళు తిరిగి ఆ క్రౌడ్లో కింద పడిపోతున్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు రానున్న 3 రోజులకి భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక డాక్టర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశామని DHMO చెప్పారు. దీంతోపాటు ఇంకా ఏవైనా వసతులు కావాల్సి ఉంటే వాళ్ళకు కూడా అరేంజ్ చేయడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత, మేడారం.